నమస్కారం గురూజీ. నమస్కారం మిత్రమా. గురువుగారు, మామూలుగా లక్ష్మీదేవి మన ఇంటికి ఆగమనం చేసే ముందు, అంటే ఇక మన ఇంటికి రాబోతుంది, ఉన్న కష్టాలు తీరబోతున్నాయిరా, ఇక్కడ నుంచి నువ్వు ధనవంతుడు అవ్వబోతున్నావు, అన్ని శుభాలే జరగబోతున్నాయి అని మనకు ఎలాంటి సూచనలతో ముందు కనిపిస్తూ ఉంటాయండి? చాలా మంచి ప్రశ్న. ముఖ్యంగా ఏంటంటే స్వామి, మనవులు తెలుసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే, ఒక లక్ష్మీ స్వరూపం మన ఇంటికి వచ్చింది అనుకో. రెండు అంతరార్థాలు మాట్లాడితే, మొదటి అంతరార్థం కొంతమందికి ఇప్పుడు తెలిసింది, యువకులకి ఏంటంటే, మా బతుకులు ఇంతేనా, మా పరిస్థితులు ఇంతేనా అనుకున్న వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఒక లక్ష్మీ స్వరూపం అనేది పాప ప్రాయశ్చిత్తం దాటింది. ఇప్పటివరకు నువ్వు పాపాన్ని అనుభవించావు, ఇప్పటివరకు నువ్వు శాపాన్ని అనుభవించావు, ఆ తర్వాత విషయ వివరణలకు పోవాలి అని చెప్పిన మొదటి సందర్భం కుబేరుడికి వర్తిస్తుంది. కుబేరుడు ఒక జన్మలో చాలా విచ్చలవిడిగా తాగి చాలా మంది ఆడవాళ్ళ విషయంలో కామానికి లోనై ఎవరిని పడితే వారిని ఇబ్బంది పెట్టి రాజ్యాధికారం చేతిలో చేయడం ఇలాంటి ఎన్నో పనులు చేసినప్పుడు ఆయన గారికి సుఖవ్యాధి ఏర్పడుతుంది. సుఖవ్యాధి అని అంటే అదొక రకంగా మనిషి ఇంకా వేరే మనిషిని తగలలేడు. ఆయన ఎవరిని తగిలినా కూడా వ్యాధి వస్తుంది అన్న భయంకరమైన వ్యాధి వచ్చి రాజ్య బహిష్కరణ ఆయన రాజు అయినప్పటికీ ఆ రాజ్యం నుంచి బహిష్కరించబడతాడు. బహిష్కరించబడి దిక్కుతోచని పరిస్థితుల్లో ఎక్కడ నా బతుకు ఏముంది, నా పరిస్థితులు ఏముంది అని తిరిగి పోతే ఆయన గారికి అన్నం పెట్టే వాళ్ళు కూడా ఉండరు. ఒక సందర్భం ఏర్పడుతుంది. ఆయన గారు ఒక గుడి దగ్గర అయితే అన్నం పెడతారేమో, తిరుగుదాము, పోయి అక్కడ కూర్చుందాము, ఈరోజు అక్కడ భోజన కార్యక్రమాలు ఉన్నాయంట కదా అని ఆకలి కడుపు చేతిలో పట్టుకొని వెళ్ళి ఆ గుడి దగ్గర కూర్చుంటాడు. ఇంకా ఆయన పరిస్థితి భిక్షగాడిలాగా అయిపోవడం చేత గుడి మెట్ల దగ్గరే కూర్చుంటాడు. అందరితో పాటు పెట్టాలన్న ఉద్దేశం వస్తున్నప్పుడు పూజ అయిపోయినాకనే పెట్టాలి, ఇదైతే నియమం. ఈయన గారు అడుగు పెట్టినప్పుడు అక్కడ శివపురాణం చెబుతూ ఉంటారు. శివపురాణం నడుస్తున్న టైం ఎంత లేనో గంట అయినా కావచ్చు, అర్ధగంట కావచ్చు, అవతల వ్యక్తిని బట్టి. ఆయన గారు ఏం చేస్తారు, ఇక పనిగా చెవు అక్కడ పెట్టేసి పెట్టరు కాబట్టి వింటాడు. అలా ఉండి తీవ్రమైన ఆకలి తట్టుకోలేక అక్కడే కాలం చేసేస్తాడు. కళ్ళు అలా బయట పెట్టేసి ఆయన చనిపోవడం జరుగుతుంది. అదే మెట్ల పైన, అదే శివపురాణం 6వ మెట్టు మీద శివపురాణం రాసి ఉంది. అది 6వ మెట్టు శివపురాణం వింటూ అలా పురాణం వింటూ చనిపోతాడు. ఇక చనిపోడు అయిపోగానే శివపురాణం ముగింపు రాగానే ఒక్కసారి తండ్రి యొక్క పేరు వినబడుతుంది. భక్త అంటే చనిపోయిన వ్యక్తిగా భక్త అది అని అంటే ఆత్మ, అది ఒక ఆత్మ నుంచి ఇంకొక పరమాత్మన ఎవరో కనబడని శక్తి మాట్లాడుతుంది. ఎవరు అని అడిగితే తండ్రి ఏమంటాడంటే, నా యొక్క జీవిత చరిత్రని, శివపురాణం అన్న ఒక మహాపురాణాన్ని విని నీవు మరో జన్మకి అవకాశం తీసుకున్నావు. పాప ప్రాయశ్చిత్తానికి నీవు సిద్ధమైతే నిన్ను అదే రాజ్యంలో పుట్టిస్తా, నీ రాజ్యాన్ని సుభిక్షంగా కాపాడుకునే అవకాశం నేను ఇస్తాను. లేని సమక్షంలో ఇకపైన నీవు నాతోనే ప్రయాణించవలేను అని అంటాడు. ఈయన ఏమంటాడంటే, నేనంత పాపాత్ముడిని స్వామి, ఆడపిల్లల్ని, విచ్చలవిడతనాన్ని, మద్యాన్ని, మాంసాన్ని ఇవన్నీ చేసిన వాడిని నేను, మీరు చెప్పిన దానికి అంత అర్హతతో ఉన్నవాడినా అని ఆశ్చర్యపోతాడు. అప్పుడు తండ్రి ఏమంటాడంటే, మీరు విన్న ఆ మహాపురాణం, మీరు కూర్చున్న ఆ పుణ్యమైన స్థలం శివాజ్ఞతో, ఒక దైవాజ్ఞతో ఉన్న పుణ్యమైన స్థలం కావడం చేత శివపురాణమే కానీ ఇంకేదైనా ఏ పురాణం అయినా సరే ఒకసారి దైవాధీనంతో మనసు పూర్తిగా ఆకలితో వచ్చావు అంటే ప్రాయశ్చిత్తబడి వచ్చావు, అదే ఉపవాసం చేస్తూ అలసిపోయి వచ్చావు. ఇక నీకు అంత మనకి జీవితం ముగిసిన సమయానికి నువ్వు విన్న పవిత్రమైన మాట శివపురాణం కాబట్టి శివుడి దగ్గరికి రావడం చేత నరుడమైన నీకు అవకాశం ఇస్తున్నా అని రాజ్యం అప్పచెప్తాడు. మళ్ళీ అప్పచెప్పి పుట్టిన తరుణం గొప్పగా స్వీకరించి కనీ విని ఎరగని రీతిలో రాజ్యాన్ని ఎన్నో విధాలుగా ఆయన ఎక్కడెక్కడ లేని ఆవిర్భావాలని తీసుకొచ్చేసి కరెక్ట్గా అదే వయసు అప్పుడు మళ్ళీ కాలం చేస్తాడు. ఒక చిన్న సందర్భం వచ్చి అప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఇంటింటా ఊరూరా రుద్రాక్షలు, గుడికి సంబంధించిన గోపురాలకు సంబంధించిన విషయాల్లో సహకరిస్తాడు. తండ్రి ఎంత ఆనందపడతాడంటే, ఆయన ఎక్కడెక్కడ అడుగు పెడతాడో అక్కడక్కడ ఆ గ్రామం చాలా డెవలప్ అవుతుంటుంది అన్నమాట. అంటే కుబేరుడి అడుగు బలమైనదని తండ్రి నిర్ణయిస్తాడు. ఈయన ఏ ఊరిలో ఉంటే ఆ ఊరు డెవలప్ అవుతుంటుంది, ఏ గుడి కడితే ఆ గుడి డెవలప్ అవుతున్నదని నిర్ణయించేసి ఈయన గారు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. గొప్ప కార్యక్రమాలకి నిర్వచనం అని చెప్పేసి ఈయన గారు చనిపోగానే, ఇక పైన మీ స్థానం దైవ సభలో 6వ స్థానం,
అంటే శివుడికి ఎడమ వైపు నుంచి ఆరో కుడిచి మీద అంటే 6వ సింహాసనం మీద కూర్చొని ఉంటాడు ఆయన గారు కుబేరుడు. ఇలా కుబేరుడికి చూడండి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పాప ప్రాయశ్చిత్తాన్ని నీవు అనుభవించినంత వరకు లక్ష్మీమాత నీ ఇంట్లోకి రాదు. ఒక మాట అయితే, రెండో విషయము ఇప్పట్లో ఉన్న వాళ్ళకి చాలామంది చాలా క్రూరమైన పరిస్థితి చూస్తున్నాము. ఒక్క రూపాయి పుడతలేదు, అప్పంటే అసలు మాట కాదు స్వామి, అసలు మమ్మల్ని కూడా చూడట్లేరు అన్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే స్వామి, ఒకప్పుడు లక్ష్మీమాతని విచ్చలవిడిగా నమ్ముకున్న వాళ్ళని వెన్నుపోట్లు, లేకపోతే నమ్ముకున్న వాళ్ళు మనల్ని మోసం చేయడాలు, ఇవన్నీ చేసినప్పుడు అమ్మని గౌరవించకపోవడం. డబ్బు ఎవరి దగ్గర లేదు చూడండి, భిక్షగాడి దగ్గర ఉన్న డబ్బాలో కూడా డబ్బు గమనించండి. కానీ ఆ డబ్బుకు విలువ లేదు మిత్ర. భిక్షగాడు అడుక్కొని పాప ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు. భవతి భిక్షాందేహి అని ఎవరు అడుగుతారనంటే ముఖ్యంగా అహం చచ్చిన వాడే అడుగుతాడు. అహం చావాలి. అహం అనేది లేని దగ్గర డబ్బు మీరన్నట్టుగానే ఉంటుంది. అహం ఉన్నంతవరకు లక్ష్మీ స్వరూపం నీ లోపలికి రాదు. ఎందుకంటే ఈ రోజుల్లో కొంతమంది ఉన్నారు కదా, మరి సభాముఖం అంటే ఈ ఛానల్లో ఉన్నాం కూడా చెప్తున్నాం స్వామి, కొన్ని సందర్భాలు ఎలా చూస్తామంటే ఉన్న ఫలంగా వాళ్ళు సిరివంతులు అవుతారు, డబ్బు పరంగానో లేకపోతే పరపతి పరంగా అవుతారు కదా, మళ్ళీ ఉన్న ఫలంగా అదే ఇంట్లలోనో ఎక్కడెక్కడున్నో సడన్గా మరణాలు వచ్చేస్తాయి. అవును, డబ్బు వచ్చేసిన తర్వాత మనశ్శాంతి రాదు వాళ్ళకి, అసలు మనశ్శాంతి ఉండదు ఇంట్లో, ఇంకా అన్ని ఏడుపులు, అదేంది నిద్ర పట్టదు, టాబ్లెట్లు వేసుకుంటారు, ఏం వేసుకుంటారు, అలా చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరు పెద్ద పెద్ద వ్యక్తులు ఫోన్లు చేసినప్పుడు చెప్పినప్పుడు అంత బాగుంది కదా, నిద్ర లేకపోయా కదా అని అన్న దానికి నిద్ర కావాలి ఇప్పుడు అని అంటారు. అసలైన సుఖం ఏంటంటే నిద్ర, ఈ అసలైన భోజనం ఏంటంటే నీ కష్టపడిన సొమ్ము. కాబట్టి లక్ష్మీ స్వరూపం మన ఇంట్లోకి రావడానికి ముందు ఇచ్చే హెచ్చరికలు పాప ప్రాయశ్చిత్తం అయిపోయింది అని మనకు తెలిపే మొదటి సంకేతం ఏంటంటే స్వామి, తులసి చెట్టు బాగా పెరగడం, ముమ్మటికి పెరుగుతుంది. కొందరి ఇంట్లో చూడండి తులసి చెట్టు పెరిగే పరిస్థితి ఇంతకంటే హైట్ పెరగదు, చనిపోతూ ఉంటుంది. కొందరి ఇంట్లో చూడండి ఇలా బాగా వస్తుంది. అంటే చెట్టు ఎందుకు తులసి చెట్టు ఫస్ట్ హింట్ అంటే తులసమ్మ లక్ష్మీమాత చెల్లి. ఇది మన శాసనంలో రాసి ఉంది. మన దగ్గర ఏంటంటే నేను ఇంతకుముందు దామోదర పూజ అని చెప్పి కూడా నేను గతంలో కొన్ని సందర్భాల్లో చెప్పాను, నేను దీపావళి సమయంలో చెప్తాను అది. అయితే తులసి చెట్టు వచ్చిందంటే ఇంట్లోకి మహావిష్ణువు వచ్చినట్టే అర్థం. ఇంట్లోకి విష్ణువు వచ్చిందంటే మరి విష్ణు మహానీయుడి యొక్క భార్య ఎవరు? మరి లక్ష్మీమాత. ఖచ్చితంగా పెనిమిటి ఉన్న దగ్గరికి అమ్మ రాక తప్పదు. మరి అమ్మ వచ్చి ఎక్కడికి వస్తుందంటే తండ్రి కాళ్ళు పడుతుంది. మీరు గమనించాల్సిన విషయం, పాల సముద్రంలో తండ్రి కూడా కాలు పట్టుతున్న చిత్రపటమే చూస్తే దాని అంతరార్థం ఏంటంటే స్వామి, పురుషులకి ఈ మోకాళ్ళ నుంచి కిందికి శని ప్రభావం ఉంటుంది. స్త్రీలకి ఏంటంటే శరీరంలో నుంచి ముఖ్యంగా ఈ చేతులకి లక్ష్మీ స్వభావం ఉంటుంది, అంటే ప్రభావితం. ఎవరైతే స్త్రీ శరీరానికి పసుపు చేతులకి బాగా రాసి పూజలు పురస్కారాలన్నీ చేసి పెనిమిటి యొక్క కాళ్ళు పడుతుందో ఇలాగా అలాగా, అంటే కాళ్ళు పట్టినప్పుడు ఒత్తేయడం కాదు, ఒక ప్రేరేపితంగా చేసిన వాళ్ళకి శని ప్రభావం, ఈ స్త్రీ లక్ష్మీ ప్రభావం ఉండడం చేత ధర్మం గెలవడానికి ముందుకు వెళ్తుందనేదే అమ్మవారి ఇచ్చిన మొట్టమొదటి సూచిక. పాలు పొంగినట్టుగా కలబడుతుంది, గమనించాల్సిన విషయం. అంటే ఇంకా ధనం బుద్ధి కాబోతుంది. ముందు ఒక ఇల్లు కొనుక్కోవడమా, లేదా ఒక పొలం కొనుక్కోవడమా, లేదా ఏదైనా మంచితనాన్ని కొనుక్కోవడమా. అంటే ఫ్లాట్లు కొనుక్కుంటారు, లేదా లోన్ వస్తుంది కొంతమందికి ఎప్పటి నుంచో పెట్టుకున్న అప్పులు ఇంకేదైనా ఉంటే అవి తీరిపోయినట్టుగా ఉండడం. తర్వాత ఈ నల్ల చీమలు ఇంట్లోకి వచ్చేసి ప్రత్యేకంగా తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది ఇప్పుడు వెతుకుతుండొచ్చేమో మా ఇంట్లో ఏముందో అని, ఆ విషయం చెప్పకూడదు. ఎక్కడైతే సర్పం సంచరిస్తూ ఉంటుందో అక్కడ నల్ల చీమలు ఉంటాయి. నల్ల చీమలకి ఎర్ర చీమలకు తేడా ఏంది స్వామి అంటే, ఎర్ర చీమలేమో సర్పాన్ని పీక్కు తింటాయి, కానీ తెల్ల చీమలు నల్ల చీమల విశ్వాసం ఏంటంటే స్వామి, ప్రశాంతతగా లక్ష్మీ స్వరూపం ఉన్న ఇంట్లోనే తిరుగుతాయి అవి. ఇప్పుడు ఎర్రచీమల తత్వం వేరు, ఇంకా చిటుకుమనుడు కరచుడు అది వేరు, కానీ సర్పం ఉన్న ప్రాంతం, ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్లో కొన్ని లక్షల ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళ ఇంటి కింద సర్పాలు ఉంటాయి. ఒకప్పుడు ఆ సర్పంకున్న ఒకే ఒక గుణం ఏంటంటే భూమిలో కొన్ని సంవత్సరాల తరబడి ఉంటాయి, బయటికి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి కొన్ని ఇండ్లల్లో మీరు గమనించి చూడండి, అడుగు పెట్టగానే ఇంట్లో ఇక్కడ లేని సుఖం వచ్చేస్తుంది. ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంది? కొన్ని ఉంటాయి ఇంట్లో ఎందుకు వచ్చినా 10 నిమిషాలు కూర్చో, 5 నిమిషాలు కూర్చో, ఏమున్నా ఇక్కడ కూసబుద్ధి అయితే లేదు, కంపరంలా ఉందని కొన్ని అంటాం. ఇదంతా ఏంటంటే మన పూర్వీకులు
ఆ పుణ్యమైన స్థలానికి కొన్ని విలువలు ఇచ్చినట్టు. శ్మశాన వాటికలలో ఇల్లులు కడుతున్నారు ఇప్పుడు, మొత్తం కళలు కూడా కొన్ని దరిద్రంగా పడుతూ ఉంటాయి. కాబట్టి మన వాళ్ళు ఏంటంటే ఈ నల్ల చీమలు కనబడే తరుణాన్ని చంపకూడదు. ఇంకోటి ఏంటంటే మన దగ్గర చేయాల్సిన విషయం ఏంటంటే స్వామి, కులదైవాన్ని ఇలవెలుపులని తక్కువ అంచనా వేయకూడదు. తప్పకుండా ఖచ్చితంగా 95 రోజులకు ఒక్కసారన్నా వాళ్ళకి నైవేద్యం పెట్టాలి. ఇప్పుడు అమ్మవార్లు ఉన్నారే అనుకోండి, 90 రోజులు అనడానికి ఒక వ్యవధి ఉంది. 90 డేస్ పీరియడ్ చాలా ముఖ్యమైనది మన దగ్గర. 90 రోజులు గడిచినాయి అనుకోండి, ఒకరోజు మంచి కార్యక్రమం తీసుకొని పెట్టాలి. నీకు పెట్టలేని సమక్షంలో 6 నెలల కన్నా చేయండి. 6 నెలలకైనా ఒకసారి కొబ్బరికాయ కొట్టడం అంటే వాళ్ళకి పూజలు పెట్టుకొని, నరసింహస్వామి ఉంటాడు, ఆయన నైవేద్యం మాంసాహారమే స్వీకరిస్తాడు, అలా చేసుకునే కారణం లేదు. పార్వతీమాత మా ఇంటికి ఉంది, గౌరీమాత అని అంటే అమ్మకు తీపి వంటకాలు. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి ఉంటుంది, ఆవిడ వచ్చేసి బాపన ఎల్లమ్మ ఉంటుంది, మరి మా సహజ సిద్ధంగా ఉండే ఎల్లమ్మ తల్లి బాపన ఎల్లమ్మ ఓన్లీ తీపి వంటకాలు. ఇవన్నీ మనం అమ్మకి గౌరవం ఇవ్వకపోతే అమ్మ నిన్ను ఏ విధంగా గౌరవించాలి? లక్ష్మీమాత అంటే స్వయంగా లక్ష్మీమాత ఇంట్లోకి రాదు. బాగా గమనించాల్సింది ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, నీ ఇంటి ఇలవెలుపు లక్ష్మీ స్వరూపం అవుతుంది. అంటే ఇప్పుడు లక్ష్మీమాత అనగానే డైరెక్ట్గా పాముతో పాటు అమ్మ వచ్చేస్తుంది లోపలికి అనుకోవడం తప్పు. లక్ష్మీమాత ఎవరంటే నీ ఇలవెలుపులు, లక్ష్మీమాత ఎవరంటే నీ కులదైవము. వీళ్ళు కూడా నీవు న్యాయంగా ధరంగా ఉన్నావు అన్నప్పుడే వాళ్ళు స్వీకరిస్తారు నిన్ను. నువ్వు అక్రమంగా ఉండి నాకు డబ్బు వస్తలేదు అంటే మరి డబ్బులు ఉన్న వాళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నారని లేదుగా లోకంలో. లోకంలో ప్రశాంతంగా ఉన్న వాళ్ళు ఎవరు అని అంటే, నీ ఇంట్లో నీకు పడుకోగానే నిద్ర పట్టేస్తే, కుటుంబంతో కూర్చొని భోజనం చేసేస్తే, అప్పుడు అడపో కుటుంబంలో వాళ్ళని నేను పిలుచుకొని అందరం కూర్చొని సహపంక్తి భోజనం చేస్తే అప్పుడు కలిగిన ఆ సుఖమే అసలైన లక్ష్మి, ముఖ్యమైన లక్ష్మి. ఓ పెద్ద పండగ చేసాం 10 లక్షలు పెట్టి, సగం మధ్యలో గొడవలు, ఈ నెత్తివాడు ఆ నెత్తిడు వాళ్ళ కొట్టి, ఆ లక్ష్మి ఉన్నట్ట దరిద్రం ఉన్నట్టుగా. డబ్బులు ఉండడం లక్ష్మీ స్వరూపం అని నేను అనుకోను. కుటుంబంలో సౌభాగ్యతత్వం ఉండి భార్య మొహం చూడగానే, అమ్మ మొహం చూడగానే, మన మొహం చూడగానే ప్రశాంతంగా ఉంది అనిపించాలి. ఉదయం లేవగానే గొడవ పడితే లక్ష్మీమాత ఉండదు. ఉద్యోగం నుంచి ఇంటికి రాగానే గొడవ పడితే లక్ష్మీమాత ఉండదు. భార్య మీరు అన్నట్టుగానే పొద్దున పెట్టుకున్న ఏమంటారు ఇది, ఇలా నాలాగే కొందరు వేసుకుంటారుగా కొప్పు, ఇలా పొద్దంతా ఉండి రాగానే ఈయన గారికి నీరసం వచ్చినట్టుగా ఉండే ఆ తరుణంలో లక్ష్మీమాత కూర్చోదు. భర్త రాగానే ఇంట్లో కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. స్త్రీని కూడా భర్తనే ఆ విధంగా కూడా ఆలోచించాలి. పువ్వులు తెచ్చానో, పండు పలహారం తెచ్చానో, లేకపోతే బయటకు ట్రిప్ పోదామనని ఈ విషయాలే ఉత్సాహాన్ని దేవత కూడా. ఇప్పుడు మీరే ఉన్నారు శంకర, ఇప్పుడు నీ కొడుకున్నాడు, బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళు నీ ముందు కొట్లాడుకుంటుంటే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావా? మరి తల్లి దేవతలు ఎలా ఉండగలుగుతారు? నాకు ఆ ప్రశ్న చాలా రోజుల బాధ. అది అమ్మ ఎలా కూర్చుంటుంది మన ఇంట్లో? ఒక్కటే అమ్మ ముందు ఇంటికి వెళ్ళి బట్టి గుద్దుకున్నాడు, ఇంకా పెద్ద పెద్ద గొడవలు, మామూలు తిట్టుకుంటే సహజమైన గొడవలు వేరు, అసహజమైన గొడవలు వేరు. ఇప్పుడు నువ్వు ప్రతి ఇంట్లో గొడవలేని ఇల్లు లేదు శంకర. అంటే గిల్లి కజ్జాల వరకు ఉంటే ఓకే సార్, గజ్జాలు కాస్త పెద్ద పెద్దగా అయిపోయి ద్వేషం. ఎంత ద్వేషం అంటే స్వామి, అన్నం ఇలా పెట్టి తోసేయడాలు. నువ్వు తింటే తిను, సస్తే సావు, నాకెందుకు ఫోన్ చేస్తున్నావు, ఫోనే నేను ఎత్తాను, బ్లాక్ లిస్ట్లో పెడతా, ఇలాంటి ఎన్నో కొందరు చెప్తూ ఉంటారు. ఒక అమ్మ ఉంది అంటే, అమ్మ పేరు నేను చెప్పాను కానీ, ఈయన గారు పోతాడంట, ఫోన్ చేయకూడదంట. మరి నువ్వు పొయ్యి సచ్చావా, ఉన్నావా, ఆడ తాగిపడ్డావా, ఏ మూరలు పడ్డావా, ఎవడన్నా నిన్ను గుద్దాడా, భార్యకు ఉండదా బాధ? ఇంటికి వస్తావా రావా, నువ్వు వస్తావా, లేకపోతే డైరెక్ట్ నేనే హాస్పిటల్కి రావాలన్నా, ఇవి కొన్ని చెప్పాలి కదా. అట్లా అడుగుతా ఆయనకు బాధ, కోపం అంట. ఆయన గారు ఇట్లా అంటున్నాడు, నా ముందే ఇట్లా అంటున్నాడు, ఆయన కోపం. వీళ్ళందరూ మంచి సర్టిఫికేషన్స్. సుఖం, సౌభాగ్యం, సుఖమైన సంసారం ఏం తెలుసా అంటే స్వామి, డెప్త్గా వెళ్తే మన సంసారంలో మంచిగా ప్రశాంతంగా మాట్లాడితే ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు సమానత్వంగా థింక్ చేసినప్పుడే బాగుపడుతుంది ఇల్లు. స్థుతి ముఖ్యమైనది, గతి కాదు. గతి లేకున్నా పర్లేదు కానీ స్థుతి ఉండాలనేది పెద్ద మనుషులు ఎందుకు చెప్పారంటే, మౌనం నీ ప్రశాంతత, నీ మనస్సాక్షి నేను ఎప్పటికైనా విజయం సాధిస్తుంది. నీ గర్వము, నీ యొక్క ఈ విర్రవీగుడు తల ఎప్పటికైనా ప్రమాదమే. పెద్ద పెద్ద రాజులే, అలెగ్జాండర్ లాంటి వాడే భారతదేశానికి వచ్చి ఏమీ తీసుకుపోలే అని చేతులు పెట్టి సచ్చాడు. అందుకే సామెత ఉంది, అలాంటిది మనం ఎందుకు సామెత ఉంది, గతిలేని సంసారం చేయలే, శృతి లేని సంసారం, శృతిన సంసారం చేయొచ్చు అంటారు. ఊరికే వచ్చిందా? ఈ అలంకరణలు, ఈ వివరణలు అంటే శరీరానికి, మనస్సాక్షి లేని సంసారాలు అవుతాయా? ఇక్కడ చాలా డెప్త్గా పోయి బాధ పెట్టడం ముఖ్యం కాదు, కానీ భర్తలు భార్యతో సమయం గడపాలి అని అంటే ఏ సమయం గడపాలనేది ముఖ్యమైనది. ఏకాంత సమయం, కుటుంబాల బాధ్యతలు,
కుటుంబ వివరణలు మాట్లాడడం చాలా ముఖ్యమైనది. ఇద్దరు వెరీ ఫ్రీ కాన్షియస్లో ఉండాలి మాట్లాడుకునేటప్పుడు. ఓకే. ఇక్కడ భర్త ఎలా ఉంటాడు తెలుసా, చేతిలో గ్లాస్ ఉండి దాంట్లో సగం ఉండి ఇద్దరు చేతిలో ఆమ్లెట్ ఏదో ఉండి ఆవిడతో మాట్లాడతాడు. మూడో పెగ్గు తర్వాత షురు అవుతుంది, ఏ నువ్వు ఎక్కువ మాట్లాడకని మూడో పెగ్గు మొదలవుతుంది. ఇది నాకు ప్రత్యక్షం, నేను అబద్ధాలు ఆడతాను. ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకోవాలి, మంచి ఫైన్ డే మార్నింగ్ ఫ్రెష్ అవర్స్ లో కాఫీ తీసుకోనో చెట్టు కింద రౌండ్ వేసుకొని మాట్లాడాలి. మన వాళ్ళది అలాగా ఈ రౌండ్ ఉంటాడు. ఆవిడకి ఇక కొందరు అలా మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు, నేను ఓపెన్ చెప్తున్నాను. ఇప్పటికీ కూడా పెద్ద మనుషులు మందు తాగుతూ మర్యాదగా కుటుంబాలు కాపాడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ యువకులు చేసిన పొరపాటు ఏంటంటే ఒకటో రెండో స్ట్రెంత్ అయినది పెగ్గులో 3, ఆ స్ట్రెంత్ తర్వాత ఆయన చాలా పెద్ద మొగాడైపోతాడు, ఇక మన చేతిలో వినడు, ఇలా కుటుంబాలు కోల్పోతున్నారు. ఓపెన్గా చెప్తున్నాను, మద్యము శివుడే సేవించాడని శాసనాలు ఉన్నాయి, సురాపానం కదా. ఇక్కడ ఏంటంటే నా తండ్రి ఎక్కడ గొడవ చేయలేడే, ఎక్కడ రాలేదే అంటే ఇది స్థితిగతులకి మార్చేది. మద్యం సేవించి కూర్చొని మాట్లాడుకుంటున్న ఆ తరుణం ఎంత గొప్పదైందంటే స్వామి, కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇక్కడ నిర్ణయాలు మార్చేసుకుంటున్నాం. పెద్ద మనుషులు తాగేవాళ్ళు ఇప్పుడు తాగరా, ముమ్మడికి తాగుతారు కానీ వాళ్ళు తాగేది ఎలా ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes భోజన కార్యక్రమాలు ఇవన్నీ, తర్వాత మంచి పడుకునే కార్యక్రమాలు అవి. ఇక్కడ మనం 2 hours దానికే పెడుతున్నాం. ఆడపిల్ల కష్టపడాలి, 12 గంటల వరకు ఆమె తినదు, పిల్లలు ఇవన్నీ నిద్రాహారాలు. అలా కాకుండా నా ఉద్దేశం ఏంటంటే లక్ష్మీ రూపం రావాలంటే మొదట భార్యాభర్తలు ఇద్దరు లక్ష్మీ స్వరూపంలాగా నిలబడితేనే కుటుంబం. మళ్ళీ పాప ప్రాయశ్చిత్తం అనేది అంత సులభంగా రాదు శంకర. అన్నీ తెలిసిన మహనీయుడు ఊరికే మానవ జన్మించాడు. ఆయన శరీరంలో నుంచి పుట్టిన ఆత్మ ఇది. శివుడు మానవుడు, ఆత్మ పరమాత్మ. ఇంత ఇంటర్లింక్ పెట్టుకున్న ఆ జగత్కారకుడిని మరవకూడదు. కాబట్టి గుడులు గోపురాలు తిరగాలి, పుణ్యక్షేత్రాలు తిరగాలి. సమయం ఉన్నది కాబట్టి, సమయం అయిపోతుంది కాబట్టి మాట ఏం చెప్తున్నా అంటే స్వామి, తీర్థయాత్రలకి వెళ్తలేరు ఇప్పట్లో. మీరు గమనించండి, వీఆర్ గోయింగ్ టూర్స్, విహారయాత్రలు. ఒకప్పుడు ఏం తెలుసా, మాకు చిన్న ఉన్నప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే స్వామి, మా అమ్మమ్మలు మా తాతయ్యలు చెప్పిన విషయం కూడా, అంటే చాలామంది తెలియాలని, అందరూ కలిసి సంవత్సరానికి ఒకసారి ఈ భోజనాలు కొన్ని వంటకాలన్నీ చేసుకొని నరసింహస్వామి గుడికి, అంటే యాదగిరి గుట్ట మన తెలంగాణ ప్రాంతంలో ఏళ్ళునాచారం ఇక్కడ, కొంతమంది ఆంధ్రాలో అయితే తిరుపతి ప్రాంతాలు, బెజవాడ దుర్గమాత కదా, ఇట్లా సంవత్సరానికి ఒకసారి 4-5 రోజులు పోయేవాళ్ళు స్వామి. కుటుంబం అందరు కలిసి ఒక 20-25 మందో 10 మందో పోయేటోళ్ళు కదా. ఇప్పుడు ఎందుకు ఆ ఆనవాయితీ లేదు అంటున్నాను నేను. అంటే దీని అర్థం ఏంది, నీ ఫెసిలిటీస్ నువ్వు క్రియేట్ చేసుకోవడం కదా, సాంప్రదాయాన్ని నువ్వు దెబ్బ తీసేసుకున్నావు కదా, అట్లా ఆనవాయితీని మనం తక్కువ చేసేసుకున్నాం. ఇప్పటికి వెళ్ళాలి అందరూ అంటాను. ఇప్పుడు ఎప్పుడు వెళ్తున్నారు తెలుసా, మన ఇంట్లో ఎవరైనా కాలం చేస్తే ఈ గుండ్లు గీకే కార్యక్రమం 10 రోజులకు అయితే కదా, అప్పుడు ఇంట్లో ఉంటే దరిద్రం అని చెప్పి నిద్రపోతురు. అప్పుడు తండ్రిని చూస్తాడు, అంటే నీకు దరిద్రము భయం వచ్చేసరికి దేవుడు గుర్తుకొస్తాడా, మరి అప్పటి వరకు నీ కులదైవం ఇలవెల్పులు నీకు గుర్తుకురారా. ఇలాంటి మనం చేసుకొని ఈరోజు దేవుళ్ళని నిందించడం తప్పుగా శంకర. కాబట్టి లక్ష్మీ స్వరూపం మన ఇంట్లోనే ఉంది, అమ్మ ఎప్పటికీ మనతోనే ఉంటుంది. మన కులదైవాన్ని ఇలవెల్పులను కాపాడి నిజంగా ధర్మాన్ని కాపాడాలని కోరుతున్నాం మిత్ర. నమస్తే. చాలా మంచి విశ్లేషణ సార్. నమస్కారం.